అభిమానాన్ని చంపుకొని అయిన వాళ్ళ దగ్గర చేయి చాచితే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. మళ్ళీ అవసరం పడితే ఫోన్ చేస్తాను. మరేమనుకున్నావు నా అల్లుడంటే కింగు. జరగండి. క్షమించండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డ్యూటీ నాదే. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. నాకు డ్రైవింగ్ వచ్చు. మీకు రాదని కాదు, మీరు వెళ్ళలేరని కాదు. మరింకెందుకు? రక్షణ కోసం. మీ రక్షణ బాధ్యత నాది. నేను డ్రైవర్ని మాత్రమే కాదు, మీ బాడీగార్డ్ని కూడా. అక్కర్లేదు, నాకు ఎవరి రక్షణ అక్కర్లేదు. ప్లీజ్, చిన్నపిల్లలా బిహేవ్ చేయకండి. మీ చుట్టూ ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో నాకు తెలుసు. నాకు తెలుసు నన్ను నేను ఎలా కాపాడుకోవాలా అని. మేడం, దయచేసి నేను చెప్పేది వినండి. వినను. మీ సేవలు నాకు అక్కర్లేదు అని చెప్పాను కదా, అర్థం కాదా? సారీ, మీకు నా సేవలు అవసరం లేకపోవచ్చు, కానీ సెక్యూరిటీ మాత్రం మీకు చాలా అవసరం. ఈ విషయంలో మీరే కాదు, ఇంకెవరు చెప్పినా నేను వినను. అంతే. మేడం, మార్కెట్లో ధరలన్నీ పెరిగాయి. కూలీలు కూడా వాళ్ళ కూలీ పెంచమని అడుగుతున్నారు. న్యాయమే కదా మేనేజర్ గారు, ఏమంటారు? నిజమే, కానీ వాళ్ళు అడగానే కూలి రేట్లు పెంచితే వాళ్ళ ముందు మనం లోకం అయిపోతాం మేడం. చూడండి, వాళ్ళందరూ మన దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. కష్టపడి చెమట చిందించడం తప్ప ఒళ్ళు దాచుకోవటం వాళ్ళకి తెలీదు. అలాంటిది వాళ్ళు అడక్క ముందే మనమే కూలీ రేట్లు పెంచాల్సింది. కానీ మేడం, రోజు కనీసం 50 రూపాయలు పెంచమంటున్నారు. అలా పెంచితే మన లాభాల్లో 10% తగ్గిపోతుంది మేడం. తగ్గిపోనివ్వండి, ఏం పర్వాలేదు. వర్కర్స్ ఆనందంగా ఉంటేనే ఓనర్స్ సంతోషంగా బ్రతికేది. థ్యాంక్స్ మేడం, ఇప్పుడే వెళ్ళి శుభవార్త మన వాళ్ళందరికీ చెప్తాను. మేనేజర్ గారు, మీరు కూడా వెళ్ళండి. ఈ రోజు నుంచి కూలీ రేట్లు పెంచుతున్నామని నా మాటగా చెప్పండి. అలాగే మేడం, పదండి. రామ్, నువ్విక్కడ? ఏ? అదేం లేదు, గాయత్రి మేడం నిన్ను పనిలోకి రావద్దందని నువ్వే చెప్పావు కదా. చెప్తే నేను ఊరుకుంటానా? అంటే వద్దన్నా కూడా ఇది నా బాధ్యత, మీరే కాదు కదా. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా నా డ్యూటీ నేను మానను అన్నాను, అంతే. గుడ్, మంచి బాడీ గార్డ్వే. మీ మేడం ఉన్నారా? సరే, 5 minutes, చిన్న పనుంది, మాట్లాడొచ్చేస్తాను. సరే. అర్చన, ఏం ఆలోచించావు? దేని గురించి? రామ్తో నిజాన్ని చెప్పడం గురించి. చెప్పాలని అనుకున్నాను, కానీ ఈలోగా ఆయన శిరీష వాళ్ళతో కలిసి మా ఇంటికి వెళ్లారని తెలిసింది. అంటే తెలిసే ఊరుకున్నావా?
అప్పుడే ఫోన్ చేశాను. కానీ ట్రాఫిక్లో నేనేం చెప్తున్నానో ఆయనకి వినిపించలేదు. కంగారు పడుతూ నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్తే అప్పటికే మా అత్తగారు శిరీషకి మాట ఇచ్చేసింది. ఎన్ని అవాంతరాలొచ్చినా ఆయనతో శిరీష పెళ్లి జరుగుతుంది అని. అందుకని ఆవిడ మాట కోసం నీ బతుకుని బలి చేసుకుంటావా? కళ్యాణ్, నా సంతోషం కోసం ఒక పసివాణ్ణి, 2 ముసలివాళ్లని బలి చేయలేను. గాయత్రి చనిపోయిందనే నిజాన్ని చెప్పి వాళ్ల గుండెల్లో చిచ్చు పెట్టలేను. నేను గాయత్రిని కాను, అర్చననే అని నా దారి నేను రాలేను. అది నా వల్ల కాదు. అర్చన, జరగబోతోంది నీ భర్త పెళ్లి. తెలుసు. అంటే అన్నీ తెలిసే మౌనంగా ఉండిపోతావా? నీ గొంతుకి నువ్వే ఉరితాడు బిగించుకుంటావా? బాగా ఆలోచించు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఇప్పుడు చెప్పలేకపోతే నువ్వు అర్చనమనే నిజాన్ని ఇంకెప్పటికీ చెప్పలేవు. వద్దు కళ్యాణ్. ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని మిగిల్చే ఆనందం, సంతోషం నాకు వద్దే వద్దు. అంటే ఏం జరుగుతుందో జరగని, ఎలా రాసి పెట్టుంటే అలా జరగని, ఆ పైవాడు ఎలా నడిపిస్తే నేను అలాగే నడుస్తాను. అంతే తప్ప నాకు నేనుగా ఎవ్వరి జీవితాల్లోనూ తుఫాన్లని, సుడిగుండాలని సృష్టించలేను. నా వల్ల కాదంతే. ఏడవటం నాకేం కొత్త కాదు. ఆ విధిరాత అదే అయితే సంతోషంగానే ఏడుస్తూ బ్రతుకుతాను. నాలో నేనే. అక్క, అట్ల తద్దికి ఇలా గోరింటాకులు పెట్టుకోవడాలు, ఉయ్యాల లోగడాలు, వనభోజనాలు చేయడాలు, అమెరికాలో ఇవన్నీ మర్చిపోయాం. ఎందుకే మర్చిపోవడం? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. కాదులే పెద్దమ్మా, అక్కడ లైఫ్ స్పీడ్ కదా, టైమే దొరకదు. మరందుకే పొద్దున్నే మీకు గోరింటాకు పెడతాను రెండర్రా అని మిమ్మల్ని అందరినీ పిలిచింది. ఎంత ఓపిక నీకు పెద్దమ్మా, హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఓసి పిచ్చి మొద్దు, ఇలాంటి ముచ్చట్లు తీరాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి మరి. ఒసే, వెంటనే తీసేయకు. ఓ అరగంట ఉంచుకుంటే నాజూకైన నీ చేతులు 2 మందారంలా పూస్తాయి. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడంటారు కదా పెద్దమ్మా. ఒసే ఒసే, నీకసలు సిగ్గులేదే. సిగ్గు పెడితే పిల్లలు ఎలా పుడతారు పెద్దమ్మా? సిరి, ఏంటది? ఏమైంది? ఏమైందేంటి? మోహన బొట్టేది? అది ఇక్కడే ఎక్కడో పడిపోయినట్టుంది. బాగుంది. కాబోయే భర్త ముందు నుదుటికి బొట్టు లేకుండా ఉండడం. ఆంటీ, పెద్దవాళ్ళు మీరైనా చెప్పరేంటి? సిరి, వెంటనే బొట్టు పెట్టుకోవే.
సిరి. అయ్యో తప్పు కదక్కా. ఏం మగాడివయ్యా నువ్వు? నిన్ను ఇష్టపడ్డ పిల్ల నీ కాబోయే పెళ్ళం ఇబ్బంది పడుతుంటే అలా చూస్తూ నిలబడ్డావా? కాస్త సాయం చేయొచ్చుగా. నేనా? తప్పేమీ లేదు. మా అమ్మ అనుకున్నాక పెళ్ళనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. మీరైనా చెప్పండి ఆంటీ. ఏం పర్వాలేదు రాము, పెట్టు. మా అక్క చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా బుద్ధిమంతుడివే. మమ్మీ నిన్ను బుద్ధు అంటుంది, చూస్తావే. కానీ అమ్మయ్యా, ఇప్పుడు కన్నుల పండగలా ఉంది. మీ 50 లక్షల డబ్బుని త్వరలోనే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. కృష్ణ, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు. బయటికి వెళ్ళాలన్నారు. స్నానానికి నీళ్లు పెట్టినా? అక్కర్లేదు. అదేంటి, టిఫిన్ చేయరా? కడుపు నిండిపోయింది. ఎందుకండి అలా మాట్లాడతారు? ఏమైంది మీకు? నాకేమైంది? శుభ్రంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మీ నాన్నగారు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు హ్యాపీనేగా, నేను హ్యాపీనే. ఏమండి, ఆయన మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నారా? నా మొహానికి కోపం కూడానా? వేస్ట్ గాండి, నిర్లక్ష్యం గాండి, 50 లక్షలు పోగొట్టిన బేవర్స్ గాండి. అయ్యో, ఏం మాటలండి అవి? తమరి పితాజీ, నా మామాజీ అన్న మాటలే తలుచుకుంటుంటేనే గుండె రగిలిపోతుంది. బాగుందండి. ఆయన ఏదో అంటే? ఏదో కాదు, స్పష్టంగా అన్నారు నేనొక వేస్ట్ గాణ్ణి అని. ఇంత బారు క్లాస్ పీకుతుంటే నువ్వు చెవులు అప్పగించి బొమ్మలాగా వింటూ ఉన్నావు. నన్నేం చేయమంటారండి? ఏం చేయడం ఏంటి? నన్ను సపోర్ట్ చేయొద్దా? నాన్న, జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదని చెప్పొద్దు. చెప్పావా? లేదే అంటే నీ దృష్టిలో కూడా నేను ఒక పనికిరాని వాణ్ణి, అంతేగా? ఏమండి, ఎందుకండి అంత నిష్ఠూరపు మాటలు? ఆయన ఏమన్నారు? కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని, అంతే కదా? అంత మాత్రానికే కోపం తెచ్చుకోవాలా? ఆయన చెప్పింది కూడా మన మంచి కోసమే కదా. అవును మరి. నేనేమో నోట్లో వేలేసుకున్న చంటి పిల్లాడిని, ఆయన గారేమో పెద్దరికం పేరుతో నీతి బాధలు చెప్పేవారు. అదేగా నువ్వు చెప్పేది. మీ ఆడవాళ్ళకి కన్నవారి మీద ఉన్న గౌరవం కట్టుకున్న వాళ్ళ మీద ఉంటే కదా. అది కాదండి. వద్దు, నాకు ఇంకెవరు ఏమీ చెప్పొద్దు. 50 లక్షలు ఆయన గారి డబ్బే, నిజమే, పోయింది. నేనే పోగొట్టాను. ఆ డబ్బు ఎలా పోయిందో
ఇప్పుడు కాదు, పోయిన 50 లక్షలు తిరిగి సంపాదించి మీ డబ్బు మీ నాన్న మొహం మీద కొట్టాకే అప్పుడు చెప్తాను. అయ్యో, మీ డబ్బు మా డబ్బు ఏంటండి? అంతే, డబ్బుకి చుట్టరికాలుండో, ఎవరి డబ్బు వాళ్ళదే. డబ్బుంటేనే అల్లుడు, లేకపోతే కోన్ కిస్క గొట్టంగాడు. ఎందుకండి మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు? ఎందుకంటే నేను నిర్లక్ష్యంగాడిని కదా, నా మాటలు ఇలాగే ఉంటాయి. మరి ఇప్పుడు నా దగ్గర 1,00,000 కోట్లు లేవు కదా, అందరి కళ్ళకి నేను ఒక చిత్తు కాగితంలో కనిపిస్తాను, ఎందుకు పనికిరని వెధవలా కనిపిస్తాను. ఒక్క క్షణంలో నా కళ్ళ ముందే మోసం జరిగిపోయింది. ఆ రుద్ర తెలివిగా నన్నే దెబ్బ కొట్టాడు, అందరి ముందు తలదించుకునేలా చేశాడు. ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ నేను తలెత్తుకుని తిరగాలంటే ఏదో ఒకటి చేయాలి, చేసి తీరాలి. ఇది ఈ రుద్రకోట, రిజర్వ్ బ్యాంక్ కన్నా సేఫ్. ఇక్కడికి రావటానికి, ఆ డబ్బు టచ్ చేయటానికి దమ్ము ఎవడికి ఉంది? అరే, కృష్ణబావ నంబరు ఇన్నాళ్ల తర్వాత నాకు చేశాడేంటి? హలో పద్దు, నేనే. బావా, నువ్వు నన్ను నిన్ను పద్దు అని పిలవాలనిపిస్తుంది. ఎందుకో నీతో ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది. బావా, నిజంగానా? అవును పద్దు, ఇన్నాళ్ళు నిన్నెలా ప్రేమగా పిలవకుండా ఎలా ఉండగలిగానని బాధగా ఉంది. నీ మీద నాకు బెంగగా ఉంది పద్దు. బావా, నువ్వేనా? అవును పద్దు, మనుషులు దూరంగా వెళ్ళిపోతే గాని వాళ్ళ విలువ తెలీదు అంటారు. నువ్వు నా పక్కనున్నంతకాలం నిన్ను, నీ అభిమానాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అందుకేనా ఆ రోజు అంతగా తిట్టావు? నీ ఫ్రెండ్తో కలిసి నాటకమాడి నన్ను తలదించుకునేలా చేశావు. పద్దు, జరిగిందేదో జరిగిపోయింది. నిజం చెప్తున్నాను, మీ అమ్మ ఆడించిన నాటకం వల్లే నువ్వు తప్పు చేసినా ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఇంకా క్లియర్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నువ్వు లేని లోటు నాకు తెలుస్తుంది. బావా, కళ్ళకు గంతలు కట్టుకొని నీతో ఆడిన ఆటలు, నువ్వు ప్రేమగా ఓ రోజు నాకు పులిహార తినిపిస్తూ ఉంటే మైమరిచిపోయిన ఆ మధురమైన క్షణాలు, తలనొప్పిగా ఉంటే నీ చేతులతో నువ్వు మెత్తగా హాయిగా నా కణతల్ని రుద్దిన ఆ నాజూకైన వేళ్ల స్పర్శ, అన్నిటికీ మించి ఐ లవ్ యూ చెప్పమంటే ఆ రోజు రాత్రి దాకా ఒంటరిగా నా కోసం నిలబడ్డ ఆ దృశ్యం నన్ను వెంటాడుతూనే ఉంది పద్దు. ప్రతి క్షణం పద్దు పద్దు అంటూ నీ పేరునే కలవరించేలా చేస్తున్నాయి. బావా, అవును పద్దు, బావా అనే తీయటి పిలుపు కోసం అలమటించిపోతున్నాను. నీతో మాట్లాడాలని, ఏవేవో చెప్పుకోవాలని. పద్దు, ఇప్పుడు ఇన్నాళ్ళకి నాకు తెలుస్తుంది నీ విలువేంటో, నీ మనసేంటో. బావా, నేను నమ్మలేకపోతున్నాను బావా, నువ్వు నాతో. అవును పద్దు, నువ్వేమీ అనుకోనంటే నిన్ను ఒక్కసారి చూడాలనిపిస్తుంది. నా మనసు నీతో పంచుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి నన్ను సీక్రెట్గా కలుసుకోగలవా? సీక్రెట్గానా? అవును పద్దు, ఈ విషయాన్ని మీ అక్కకి చెప్పను, నువ్వు కూడా మీ అమ్మకి చెప్పకు. సీక్రెట్గా, లోన్లీగా మన ఇద్దరమే కలవాలి, సరేనా? ఎప్పుడు? ఎప్పుడో ఏంటి, ఇప్పుడే. ఇప్పుడా? ఏ రావా? నాకు తెలుసు నా పొద్దు నా మాటని కాదందో.
అరగంటలో మనం కలుసుకునే రెస్టారెంట్ ఉందే, అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదా? నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. సరే వస్తాను బావా, అరగంటలో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ పద్దు. పద్దు, మాట ఏంటి? ఫోన్లో కాదు, ఏకాంతంగా మనిద్దరం ఉన్నప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్తాను, సరేనా? సరే.